నాకేమి రాదు, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రత్యేక జీవితాన్ని మొదలుపెట్టు, నిన్ను దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ప్రత్యేక జీవితం కావాలి, చదువు అక్కర్లొద్దు. నీకు ఏదో పెద్ద కొన్ని భాషలు తెలాలి కానీ దేవుడు అంటలేదు. మన తెలుగు భాష మనకు సరిగ్గా రాకపోయినా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటే చాలు, గొప్పగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన తెలుగు భాష కూడా సరిగ్గా రాకపోయినా పర్లేదు మనకి, కానీ మోసే జీవితంలో ప్రత్యేకత ఎలా కలిగి ఉండి దేవుడి చేత ఎలా గణపరచబడ్డాడో మనం కూడా ఆ ప్రత్యేకతను అనుసరించిన యెడల మనం కూడా అలాగే యెహోషువ వలె మనం గొప్పగా గణపరచబడబోతున్నాము. కానీ మనలో చాలా మంది ప్రత్యేక జీవితం ఉండదు. ఉండాలి అంటే ఆ రోజుల్లో బర్నబా ఏ విధంగా పరిశుద్ధుల సహవాసం చేసి ప్రార్థనలో గడిపాడో, ఆ ప్రార్థనలో తరచును గడిపితేనే స్త్రీలకైనా పురుషులకైనా ఉంటుందని ప్రత్యేకత ఉండదండి. ప్రత్యేకత ఉండాలంటే సహవాసంలో ఎక్కువ ఉండాలి. ఆ రోజుల్లో అలాంటి సహవాస ప్రార్థన, బలమైన ప్రార్థన చేశారు అపోస్తలులు. హల్లెలూయా. మనం కూడా సహవాసంగా కూడండి. చివరి దినాలు ఆసక్తి చూపించండి భక్తి పట్ల. నేను కూడా ఒక క్రైస్తవుడిగా రక్షణ పొందాను, ప్రభు చేతిలో ఒక సాధనంగా వాడబడాలనే ఆశ నీలో మొట్టమొదటి కలిగితే కనుక ఆటోమేటిక్ గా దేవుడు నిన్ను నడిపించగలడు. ఆశ ఉంటుంది చాలా మంది. ఒక పని చేస్తే రెండో పనికి కనబడటం లేదు. ఒక ప్రార్థనకు వచ్చారనుకో ఇంకో రెండో ప్రార్థనకి కనబడరు. ఇలాగా అలా ఉండే వాళ్ళ ప్రయోజనం లేదు. కష్టపడదారు, వచ్చి కష్టపడాలి. దైవ భక్తులు కష్టపడితేనే దేవుడి చేత పిలువబడి ఆయన చేత మనం కనపరచబడబోతున్నాం. అలాగే మరి యెహోషువ కూడా దేవుడి చేత పిలువబడ్డాడు, గొప్ప ఘనత పొందాడు. అలాగే బర్నబా కూడా మరి ఆయన అంతియోక్యలో పెద్దలందరితో కలిసి అపోస్తలులు ప్రవక్తలతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా బర్నబాను పిలిచాడు. బర్నబా అయితే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, సమర్థవంతుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన సత్క్రియం చేశాడు. అలాగే ఆ గ్రీసు దేశస్తులు రక్షించబడిన కొత్త అన్యజనులందరినీ కూడా క్రీస్తులో అనేకమైన మంచి విషయాలు చెప్పి, ఆదరణకరమైన మాటలు చెప్పి ప్రభువును అద్దుకునేలా చేశాడు. అలాగే మూడవది విశ్వాసము, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై సత్పురుషుడిగా పేరు సంపాదించాడు. అలాగే మరలా మరి క్లౌదియ చక్రవర్తి కాలంలో యెరూషలేములో గొప్ప కరువు రాగా, కరువు వచ్చినప్పుడు, వర్షం కురినప్పుడు, పంటలు ఏమేమి పండినప్పుడు మరి యోదయాలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు కొంత ధనాన్ని పంపడానికి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సందా పోగు చేసి అది ఎవరి చేతులు పెట్టారంటే బర్నబా పౌలు గారి చేతులు పెట్టి ఆ యోదయలో ఉన్నటువంటి దేవుడి ప్రజలకు పంచడానికి పంపితే అక్కడికి కూడా నమ్మకం వెళ్ళి పంచారు. ప్రతి దాంట్లో నమ్మకత్వాన్ని చూపించాడు, ప్రతి దాంట్లో యథార్థంగా నడిచాడు బర్నబా. బర్నబా అంటే ఎందుకంత మామూలుగా పిలువబడలేదు. ప్రతి విషయంలో కూడా పంపిన ప్రతి చోటకి నమ్మకంగానే పనిచేశాడు. తన వ్యక్తిగత క్రైస్తవ సాక్ష్య జీవితం కూడా కాపాడుకోగలిగాడు. దేవుడి పనిలో నమ్మకంగా ఉన్నాడు, ధన విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. కనుక సమర్థుడై ఉన్నాడు దేవుని చేత పిలువబడ్డానికి. మనం కూడా అంతే, ఇలాంటి సమర్థత ఉండాలి. ఇలాంటి సమర్థులమైన ఊరికినే పిలవడాయన, కానీ మనందరూ దేవుని కొరకు వాడబడాలి. ఎప్పుడు కూడా ఎట్లా గడుపుతాం, కానీ మనలో ప్రత్యేక జీవితం ఉండాలి. ఎవరు పెడతారని పిలటండి ఆయన. లేదు సరే, చూడండి ఇంకా కొన్ని విషయాలు మనం. అయితే యేసు ప్రభు అన్నాడు, ఈ కాపురులైన గొర్రెల మీద కనికరపడి ఇవి కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు, పనివారు కావాలని మీరు శిష్యులతో చెప్పి మీరు యజమాని వేడుకోండి అంటున్నారు. నిజమే, ఇప్పుడు కూడా చాలా మంది అన్యజనులు ఉన్నారే, పనివారు కొదువుకున్నారు, కోత విస్తారంగా ఉంది. నిజాయితీగా పనిచేసే వాళ్ళు లేడు. నిజాయితీగా క్రీస్తు సువార్త ప్రకటించేవాడు లేడు. కావాలంటే కొంత సమర్థత మనలో కావాలి. చూపిద్దాం మన ప్రభు. మనల్ని దేవుడు తన పనిలో వాడుకోవాలనుకుంటున్నాడు. మనము మోసే వలె సమర్థులంగా దేవుని కనపడాలి, బర్నబా వలె కనపడాలి దేవుడికి. దేవుడి చేత పిలువబడి మనం, ఆయన చెప్పాడు కదా కోత విస్తారంగా ఉందన్నాడు, ఆ పనిలో దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. కోత విస్తారంగా ఉంటే ఎవరు పెడతారు? ఇప్పుడు కోత పండిపోయింది, కోత లేనోడు తీసుకొచ్చి పెడతాడు. ఏం కోత చెప్పండి అక్కడ కొయ్యడు, కోత పోసినోడు కావాలి. హల్లెలూయా. కోత కొయ్యాలంటే దాన్ని నేర్చుకునే అనుభవం ఉంటే కానీ కొయ్యలేడు.
అలాగే క్రైస్తవ జీవితం అంటే సువార్త చెప్పాలంటే ఆ సువార్తకు తగినటువంటి జీవితం నీలో కనబడాలి దేవుడికి. అప్పుడే నిన్ను పిలుస్తాడు ఆయన. అప్పుడే ఆ సువార్త అనే కోతలో నువ్వు ఒక బలమైనటువంటి సాధనగా దేవుడి చేత వాడబడతావు. హల్లెలూయా. చూడండి, మరి పనివారు కొద్దుకున్నారు, కోత విస్తారంగా ఉంది. పనివారు కావాలని యజమానుడు వేడుకోమని యేసుప్రభు వారి శిష్యుడికి చెప్పాడు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా విస్తారమైన పని ఉంది, సువార్త పని. చాలా సువార్త ఆగిపోయింది. ఎన్నో ప్రాంతాల్లో సువార్త అందట్లేదు. ఇనిపించాలుగా మనలో కొంతమంది సువార్త కూడా వెళ్ళాలంటే తగిన సమర్థత దేవుడు నీలో చూసినప్పుడు నిన్ను పిలుస్తాడు. ఆ సువార్తలో బలంగా మన దేవుడు వాడుకుంటాడు. మనలో గొప్ప గొప్ప మిషనరీలు తయారవ్వాలి, గొప్ప గొప్ప సువార్తికులు లేపబడాలి. లేపబడాలంటే ఎలా కూర్చుని వెళ్ళిపోవడం వల్ల ఏమి జరగదు. కొంత ప్రత్యేకమైన జీవితం నువ్వు దేవుని కనపరిస్తే మనల్ని వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. మరి బర్నబా సత్క్రియలు చేయడమే కాకుండా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన సత్పురుషుడని పేరు పొందుకున్నాడు. అలాంటి వ్యక్తి ఆ పెద్దలందరిలో కలిసి ప్రార్థన చేస్తా ఉంటే దేవుని ఆత్మ బర్నబాను సౌలును ఆయన పని కొరకు పిలుచుకున్నాడు. హల్లెలూయా. అంటే మామూలుగా పిలువబడ్డాడు ఈయన, మామూలుగా పిలువబడ్డాడు. అంటే మంచి సాక్ష్యాన్ని, క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మంచి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. మంచి పేరు సంపాదించిన వ్యక్తిగా కనబడ్డాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తన పని కొరకు అపోస్తులైన పెద్దల్లో ఉండి పరిశుద్ధాత్ముడు పిలుస్తా ఉన్నాడు. అలాగే నిన్ను నన్ను పిలాలంటే యెహోషువకి కలిగిన సమర్థత మనలో ఉండాలి. బర్నబాలు పౌలులో ఉన్నటువంటి సమర్థత మనం కలిగి. అపోస్తులైన పౌలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా. అంటే ఎవరైతే అలాంటి క్రైస్తవ జీవిత సాక్ష్యాన్ని గొప్పగా చేసుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే దేవుడు తన పని కొరకు పిలిచాడు. బర్నబాను సౌలును పిలిచారు. పెద్దలు వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయగా వాళ్ళని పంపించి మొట్టమొదటి ఎక్కడికో తెలిసిన తన స్వగ్రామానికి కోప్రా వెళ్ళాడు. స్వగ్రామానికి వెళ్ళాడు. ఎందుకంటే తన స్వగ్రామంలో అన్ని జనులకే ముందు దేవుడు సువార్త ప్రకటించాలి. స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. వాడ ఎక్కి ఇద్దరు కూడా స్వగ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను మరి ప్రభు వీళ్ళకు తోడై ఉండడం వలన అనేకులు విశ్వాసం వచ్చి రక్షణ పొందారంట అక్కడ. హల్లెలూయా. మొట్టమొదటి స్వగ్రామానికే వెళ్ళిపోయాడు. ఎందుకంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని మరి అక్కడ ఎలా క్రీస్తు ఎలాగా నన్ను ఎలాగా నియమించుకున్నాడు, నేను ఎలా క్రీస్తు కొరకు నన్ను పిలిచాడని ముందు అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పాడంట. అక్కడ సాక్ష్యం బాగోపోతే ఊళ్ళోని నిన్నెవడు పిలిచాడురా బర్నబాని, ఒకవేళ సాక్ష్యం బాగోలేదనుకో ఊళ్ళో నిన్నెవడు పిలిచాడు, దేవుడు పిలిచాడా అని హేళన చేసి ఉండేవారు. కానీ ఆయన చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నారు. ఎందుకో తెలుసా? అతను ముందు ప్రారంభ జీవితం చాలా చక్కగా ప్రదర్శించాడు. తన స్వగ్రామంలో కోప్రాలో విశ్వాసముతో సత్క్రియలు చేసి అక్కడ దేవుని యొక్క కృపను పొందుకుని ఆయన అన్యజనుల్లో మంచిగా జీవించి దేవుడి చేత పిలవబడ్డాడు. అదే గ్రామానికి వెళ్ళాడు. దేవుని గురించి ప్రకటించాడు. ఇదిగో దేవుడు తన పని కొరకు నన్ను ఏర్పరచుకున్నాడని వాళ్ళకి సువార్త ప్రకటిస్తే వెళ్ళి అందరూ రక్షించబడ్డారట. ముందు సాక్ష్యం లేకుండా ఊళ్ళోకి వెళ్తే ఎవడు రక్షించబడతాడు? ఆయన క్రైస్తవుడిగా మారినప్పుడు, మంచి విశ్వాస జీవితము జీవించున్నప్పుడు, సత్క్రియలు చేసేవాడుగా ఆ గ్రామంలో ముందు కనపరుచుకున్నాడు. గ్రామస్తులకే కాకుండా ముందు దేవుని దృష్టికి సమర్థవంతుడిగా కనబడ్డాడు. ఆ వ్యక్తిని పిలిచాడు, అభిషేకించాడు. ఏ ఊళ్ళో అయితే పుట్టాడో, ఏ ప్రథమ చేత పెరిగాడో, అభిషేకించబడిన తర్వాత ముందు నా గ్రామంలోకి వెళ్ళి సువార్త చెప్పాలనుకున్నాడు. వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. అనేకులు రక్షణ పొందారు. ఎందుకని? బర్నబా ముందు నుంచి మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నవాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఏదో ఒక సాధనంగా వాడుకోవాలనుకున్నాడు. మనం అందరూ శిష్యులుగా పనిచేయాలి. ఎలా పనిచేయాలంటే ఆయనకి క్రైస్తవులుగా, విశ్వాసులుగా కాదు, మనం దేవునికి శిష్యులుగా మనం పనిచేయాలంటే మనం కూడా మరి దేవుడి చేత పిలవబడాలంటే మనం కూడా సమర్థవంతులై ఉండాలి. ఆ సమర్థవంతుత మనలో ఉందా? ఒకసారి చూసుకుందాం. పైకి లేచి నిలబడతాం.
చిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్న అందరిని దేవుడు శిష్యులుగా చేసుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్క సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నేను పిలాలి, దేవుడి కొరకు వాడబడాలి. అయితే అలాగే బర్నాబాని దేవుడు పిలిచాడు. దానికి ముందు యెహోషువను కూడా దేవుడు పిలిచాడు.